విజయనగరం బీజేపీ జిల్లా అధ్యక్షులు కొట్యాడ లోకాభి రామకోటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తొలిసారి పర్యటనలో భాగంగా విజయనగరం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులు, పంటల గిట్టుబాటు ధరలు, సాగునీటి సమస్యలు, ఎరువులు, విత్తనాల లభ్యత వంటి అంశాలపై స్పష్టమైన దృక్పథాన్ని వెల్లడించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కిసాన్ మోర్చా నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఎందుకు పెంచారయ్యా అంటే ఆయన వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాడు, పేదల కడుపున పుట్టాడు కాబట్టి, పేదల పరిస్థితి అవగాహన ఉంది కాబట్టి ఏదైతే ఆశించి ఏదైతే 10 దినాలు 100 రోజులుండి అనేక సంవత్సరాల నుంచి ఉన్నా అనుకున్నట్టుగా పేదలు అభివృద్ధి చెందలేదనే ఆలోచనతో దీనికి మరొక 25 రోజులు పెంచి 125 రోజులు చేశారు. దీంట్లో ముఖ్యంగా చిన్న చిన్న మార్పులు చేశారు. ఏంటంటే గతంలో చేల దగ్గరికి వెళ్ళి చెరువు గట్ల మీద గుంటలు తీయటం, మళ్ళీ గుంటలు పొడవటం, ఇదే పని సాగుతూ ఉండేది. ఎక్కడ కూడా ఇది పలానా పని చేశాము అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ మళ్ళీ పని దినంలో కానీ కనపడేది కాదు. ఇప్పుడు ఆ రకంగా కాకుండా గ్రామ సచివాలయం ఆధారంగా, గ్రామ సర్పంచ్ ఆధారంగా అధ్యక్షతన జరిగే ఏదైతే గ్రామ సభ ఉంటుందో ఆ గ్రామ సభలో ఆ గ్రామ అభివృద్ధి కోసము తీర్మానం చేయమంటారు. ఏదైతే గ్రామాల్లో గాంధీజీ కన్న కళలు ఏదైతే ఉందో రామరాజ్య స్థాపన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామంలో ఏదైతే అభివృద్ధులు కావాలో, రోడ్డు కానీ మన స్కూల్ బిల్డింగ్ కానీ ఏదైనా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏదైతే కావాలో ఆ పనులన్నీ కూడా గ్రామ సభలో తీర్మానం చేసి దీన్ని చేయటం జరుగుతుంది. ప్లస్ దీంట్లో ముఖ్యంగా ₹1,00,000 అవినీతి జరుగుతుంది భారతదేశంలో. ఎక్కడ జరుగుతుందా అంటే నేను అనేక జిల్లాలు పర్యటన చేసి వచ్చాను. నిన్న కూడా అనకాపల్లిలో విబిజీ రామ్జీ సార్ కూలికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడాను. ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారో దీని ప్రభుత్వం ప్రకటించిన రేటు ₹307. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ₹307 ఏ కూలికి ఇచ్చినట్టుగా దాఖలు కనపడలేదు నాకు. కొన్ని జిల్లాల్లో ₹100 ఇస్తున్నారు, కొంత జిల్లాల్లో ₹150 ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో ₹200 ఇస్తున్నారు. కానీ